హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి బెస్ట్ కమ్బ్యాక్ మూవీస్ ఎవర్ ఫర్ టాలీవుడ్ హీరోస్. ఆ టాలీవుడ్ హీరోస్ ఎవరు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 15 నిఖిల్. ఈయన చాలా మూవీస్ అయితే తీశారు, కానీ మధ్యలో యువత మూవీ అయితే హిట్ అయింది. యువత మూవీ హిట్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఫ్లాప్స్ అయ్యాయి. మళ్ళీ స్వామి రారా మూవీ నుంచి మంచి స్టోరీని ఎంచుకుంటూ ఇట్లే కొనసాగుతూ ఉన్నాడు. స్వామి రారా మూవీ వచ్చేసి యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. నంబర్ 14 రామ్ పోత్నిని గారు. ఈయన ఎంగేజ్ లోనే స్టార్ట్ చేసిన తన మార్క్స్ ని త్వరగా సెట్ చేసుకున్నారు. కందిరీగ వరకు ఫ్లోలో వెళ్తున్న రామ్ నెక్స్ట్ మూవీస్ తో ఫ్లాప్ అందుకోవడం స్టార్ట్ అయింది. అయితే దాదాపు 5 years తర్వాత నేను శైలజ మూవీతో అయితే కంబ్యాక్ అయితే గట్టిగా ఇచ్చారు. ఈ మూవీ యూట్యూబ్లో అయితే ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీని చూసేయండి. నంబర్ 13 చిత్రలహరి. సాయిధరం తేజ్ గారి మూవీ. కెరియర్లో ఫస్ట్ 4 మూవీస్లో 3 మూవీస్ సూపర్ హిట్ తర్వాత వరుసగా 6 మూవీస్ రిలీజ్ అయ్యాక అది హిట్ కొట్టలేకపోయింది. ఈ ఫ్లాప్స్ తనకి చాలా నేర్పించాయని చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. చిత్రాలహరి మూవీతో మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఈ మూవీ అయితే ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. నంబర్ 12 లెజెండ్ ఫర్ జగపతి బాబు. ఈ మూవీలో జగపతి బాబు గారు అయితే విలన్గా ఉన్నారు. ఈ లిస్ట్లో మిగిలిన కంబ్యాక్ ఒక రకం అయితే హీరోగా పని అయిపోయిందని అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు విలన్గా ఫాదర్ క్యారెక్టర్స్తో మూవీస్ తీస్తూ ఉన్నారు జగపతి బాబు గారు. ఈ లెజెండ్ మూవీ అయితే యూట్యూబ్లో అవైలబుల్గా. నంబర్ 11 మనం నాగార్జున గారు. హిట్స్ అందరూ ఇస్తారు, కానీ క్లాసిక్ మూవీస్ కొందరు మాత్రమే ఇస్తారు. అట్లాంటి తెలుగు క్లాసిక్లో ఒకటి మనం. నాగార్జున గారి రామదాసు తర్వాత 7 years వరకు ఏ మూవీ హిట్స్ లేవు, కానీ మనం మూవీతో అయితే హిట్ అందుకున్నారు. ఈ మూవీ అయితే ఎంఎక్స్ ప్లేయర్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎంఎక్స్ ప్లేయర్లో చూసేయండి. నంబర్ 10 ఇష్క్ మూవీ. ఈ మూవీలో అయితే నితిన్ హీరోని అందరికీ తెలుసు. ఇండస్ట్రీ ఎంట్రీతో జేఎం దిల్ మూవీస్తో హిట్ కొట్టారు. ఆ తర్వాత 2004లో వచ్చిన సై మూవీతో హిట్ కొట్టారు. ఆ తర్వాత హిట్ పడ్డానికి చాలా ఇయర్స్ వెయిట్ చేశారు. దాంతో ఇష్క్ మూవీతో గట్టిగా అయితే కంబ్యాక్ ఇచ్చారు. ఈ మూవీ కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. నంబర్ 9 భలే భలే మొగోడివై. ఈ మూవీ నాని గారిది. 2011లో పిల్ల జమీందార్ మూవీతో హిట్ అయితే అందుకున్నారు. ఆ తర్వాత ఈగ మూవీ అయితే హిట్ అయింది, కానీ క్రెడిట్ మాత్రం నానికి అయితే రాలేదు. మధ్యలో జెండాపై కబీరా ఇలాంటి కొన్ని మూవీస్ ఫ్లాప్ అయినా కూడా భలే భలే మగాడిపై మూవీతో అయితే మంచి కంబ్యాక్ అయితే కొట్టారు. ఇప్పుడు వరుసగా హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ మూవీ అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. నంబర్ 8 ఆకాశమే నీ హద్దురావ్. ఈ మూవీ సూర్య గారిది. రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత బాగా క్లోజ్ అయిన వాళ్ళల్లో సూర్య అండ్ విక్రమ్ గారు వీళ్ళిద్దరూ. 2002 నుంచి 2010 వరకు సూర్య హిట్ లేదా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీస్ కొట్టేవారు. కానీ 2011 నుంచి 19 వరకు హిట్స్ కొట్టినా అవి ఆయన రేంజ్ అయితే కాదు. ఈ మధ్య చాలా మూవీస్ వచ్చినా అవి కొన్ని యావరేజ్గానే నిలిచిపోయినాయి. ఓటీటీలో తన ప్రొడక్షన్ నుంచి ఆకాశమే నీ హద్దురా మూవీని ప్రైమ్లో అయితే రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ మూవీకి వచ్చిన రివార్డ్స్ చాలానే ఉన్నాయి. ప్రైమ్లో మోస్ట్ వాచ్డ్ ఫిలింగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఈ మూవీ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. నంబర్ 7 సింహ. ఈ మూవీ బాలకృష్ణ గారిది. 2000 టైంలో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ పడ్డాయి. కానీ 2004లో రిలీజ్ అయిన లక్ష్మీ నరసింహ మూవీ తర్వాత హిట్ కొట్టడానికి 6 years అయితే పట్టింది. సింహ సినిమా నుంచి ఇప్పటి వరకు బాలకృష్ణ గారు అయితే దూసుకొని వెళ్తున్నారు. ఈ సింహ మూవీ అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. నంబర్ 6 అల్లు నరేష్ గారు. నాంది మూవీ కేవలం కామెడీయే కాదు, తనలో మంచి యాక్టర్ కూడా ఉన్నాడని చూపించాడు. సుడిగాడు మూవీ హిట్ తర్వాత హీరోగా చేసిన అన్ని మూవీస్ ఫ్లాపే. నాందితో మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. స్లోగా మంచి మంచి కథలు ఎంచుకుంటూ హిట్లతో దూసుకుపోతున్నారు. నంబర్ 5 రవితేజ గారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కెరియర్ని అయితే స్టార్ట్ చేసి రవితేజ గారు కంబ్యాక్ అనేది ముందు నుంచినే ప్రూవ్ చేస్తూ ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా కెరీర్ అయిపోతుంది అనుకోకుండా కంబ్యాక్ అయితే వస్తూనే ఉంది. క్రాక్ మూవీతో అయితే మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఈ మూవీ నుంచి హిట్ కొట్టడంతో 2017లో రిలీజ్ అయిన రాజా ది గ్రేట్ తర్వాత 4 years పట్టింది. 4 years వరకు ఫ్లాపులతోనే ఉన్న రవితేజ గారు క్రాక్ మూవీతో అయితే మంచి కంబ్యాక్ అయితే గట్టిగా ఇచ్చారు. ఈ మూవీ అయితే ఆహాలో అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడకుండా వాళ్ళు ఉంటే ఈ మూవీని చూసేయండి. నంబర్ 4 డార్లింగ్ ప్రభాస్. ఛత్రపతితో బ్లాక్ బాస్టర్ కొట్టిన ప్రభాస్ అన్ని మిక్స్ కవర్ చేసిన అది స్టైలిష్ డాన్గా బిల్లాలో కనిపించిన, కానీ హిట్ అయితే పడలేదు. కానీ డార్లింగ్ మూవీతో అయితే గట్టిగా కంబ్యాక్ ఇచ్చారు. 5 years తర్వాత డార్లింగ్ మూవీతో అయితే కంబ్యాక్ అయితే గట్టిగా ఇచ్చారు. డార్లింగ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ అయితే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నంబర్ 3 జూనియర్ ఎన్టీఆర్ గారు. టెంపర్ మూవీ.
వేరే మూవీస్ కన్నా ఈ మూవీ అయితే చాలా స్పెషల్. ఈ మూవీ తర్వాత కంబ్యాక్ అనే కాకుండా నెక్స్ట్ మూవీ అన్నీ హిట్సే పడుతున్నాయి. 2010లో అదుర్స్ తర్వాత హిట్ కొట్టడానికి 5 years పట్టింది. టెంపర్ ఆడియో లాంచ్లో కూడా మంచి బ్లాక్ బాస్టర్ ఇవ్వడానికి అయితే వెయిట్ చూస్తున్నా అని కూడా అన్నారు. 6 pack లుక్స్తో యాక్టింగ్లో మంచి హైప్ అయితే వచ్చింది. ఈ మూవీ అయితే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడగా ఉన్న వాళ్ళు ఉంటే ఈ మూవీని చూసేయండి. నంబర్ 2 మహేష్ బాబు దూకుడు. మురారి, అతడు ఒక్కడు ఇలాంటి మూవీస్తో సూపర్ హిట్స్ కొట్టి తన ఫ్లోలో తను వెళ్తూనేవాడు. కానీ 2006లో పోక్రి అయితే వచ్చి ఇండస్ట్రీని ఒక ఊపైతే ఊపింది. సినిమా రికార్డ్స్ అన్నీ షేక్ అయ్యి ఇంకా పెద్ద సూపర్ స్టార్ అయితే అయిపోయారు. మహేష్ బాబు ఇలా హిట్లు వెనక 5 years అయితే ఫ్లాపులు పడి మరీ దూకుడు మూవీతో అయితే గట్టిగా కంబ్యాక్ ఇచ్చారు. ఈ మూవీ యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. నంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మూవీతో అయితే గట్టిగా ఎంట్రీ అయితే ఇచ్చారు. గబ్బర్ సింగ్ ఫర్ పవన్ కళ్యాణ్ అప్పటి వరకు టాలీవుడ్ హీరోస్ సాధించని వరుసగా 6 మూవీల్ని బ్లాక్ బాస్టర్ అయితే కొట్టారు. ఇంకా అప్పుడు నుంచి ఖుషి తర్వాత బ్రేక్ పడిపోయింది. ఆ తర్వాత వరుస ఫ్లాపులు వచ్చిన మధ్యలో జల్సా మూవీతో అయితే హిట్ కొట్టారు. కానీ ఆయన రేంజ్ మూవీ అయితే కాదది. దీనిలో ఏమంటే ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఏమొచ్చినా కూడా ఫ్యాన్స్ అయితే తగ్గలేదు కానీ పెరిగారు. గబ్బర్ సింగ్ మూవీతో గట్టిగా కంబ్యాక్ ఇచ్చి ఫ్యాన్స్ అందరికీ కాలర్ ఎగరేసేలా చేశారు. గబ్బర్ సింగ్ మూవీ అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.